కల్తీ నెయ్యి వివాదంపై వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ నియమించారు. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. టెండర్ ప్రక్రియ జరిగిన లోటుపాట్లకు సంబంధించిన వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లపై అధ్యయనం చేయనుంది ఏకసభ్య కమిటీ. కమిటీకి 5 బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో దీనికి 5 బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఏంటవి? అంటే ప్రధానంగా దేవి తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని ఒక వారం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి కూటమి నేతలతో సమావేశమైనప్పుడు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైనప్పుడు అంటే సిబిఐ సిట్ నివేదిక ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చింది. అందులో ఒక రిపోర్ట్ డీటెయిల్ గా సుప్రీంకోర్టు కూడా అందజేస్తుంది. మళ్ళీ దీనికి సంబంధించి ఒక ఏకసభ్య కమిటీ వేస్తాం, అది డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత దాని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయనే త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అందుకు సంబంధించి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే టెండర్ మీరు అడిగినట్టు 5 అంశాలు ఏంటంటే టెండర్ ప్రక్రియలో ఏం జరిగింది, టెండర్ ప్రక్రియ సజావుగా జరిగిందా లేదా, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అసలు వివాదం ఏ రకంగా ఉంది, సిబిఐసిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న అంశాలు ఏ రకంగా ఉన్నాయి, నెయ్యి సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అందరూ డీటెయిల్ గా ఈ కమిటీ ఏకసభ్య కమిటీ పరిశీలన చేసి డీటెయిల్ రిపోర్ట్ ఒక 45 రోజుల్లో ప్రాథమికంగా అందజేస్తుంది. దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఏంటంటే వాళ్ళకి ఎవరైతే అధికారులతో సమాచారం కావాలో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం, ముందుకెళ్ళటం, అవసరమైతే ఎంక్వైరీ చేయడం, టీటీడీ ఈవోకి సంబంధించి కావచ్చు, టీటీడీ అధికారులకు సంబంధించి కావచ్చు, నెయ్యి సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం. ప్రధానంగా ఈ బాధ్యత నిర్వహించిన తర్వాత 45 రోజుల్లోగా డీటెయిల్ నివేదిక ఈ ఏకసభ్య కమిటీ అందజేస్తుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించి సుప్రీంకోర్టుకి ఇచ్చిన సిట్ నివేదిక దీన్ని బేరేజ్ వేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత వారం రోజులుగా దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ఇందాపూర్ హెరిటేజ్ ఇష్యూ చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. దేవి, ప్రసన్న, గతంలో జరిగినటువంటి విచారణ ఆ కాపీలను ఆధారంగా చేసుకుంటుందా? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ను కూడా తీసుకుందా? మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారా? అంటే గతంలో సిబిఐ ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది, సుప్రీంకోర్టుకి సిట్ నివేదిక కూడా చేరింది. అయితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏకసభ్య కమిటీ వేస్తాం, ఏకసభ్య కమిటీ వేసిన తర్వాత ఈ ఇచ్చి రిపోర్టు ప్రకారం ఫర్దర్ గా చర్యలు ఉంటాయని చెప్పింది. దాని ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన ప్రకారం ఇప్పుడు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ దానికి కొన్ని విధి విధానాలు ఖరారు చేస్తూ కూడా లేటెస్ట్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఈ 45 రోజుల్లోగా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టుకు ఆల్రెడీ ఫీల్డ్ కవర్ లో చేరిన నివేదిక ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, ఈ 2 నివేదికలు పరిశీలించిన తర్వాత ఒక స్పష్టత 45 రోజుల తర్వాత మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏకసభ్య కమిటీకి టైం 45 రోజులు ఇచ్చారు, కానీ ఆ లోపే నివేదిక ఇస్తే కనుక తర్వాత కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దేవి, ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఏకసభ్య కమిటీకి టీటీడీ అవసరమైన సహకారం